కు సుస్వాగతం. నేటి కథ చదవబోయే ముందు ఆ కథ ఎంపిక వెనుక ఉన్న ఒక చిన్న నేపథ్యం శ్రోతలతో పంచుకుంటాను. ఆ రోజు 16 జూలై 2026. నాకు టోక్యోలో సుమారు ఉదయం 7 గంటలు. ఫోన్లో మెసేజ్ చూసుకున్న వెంటనే హైదరాబాద్ నుంచి కిషోర్ దాస్ గారు 4 ఎస్ఎంఎస్లు పెట్టారు. ఒకదాని వెంటనే ఒక్కొక్కటి. మొదటిది కాల్ మీ, రెండవది ఐ డోంట్ నో యువర్ టైమింగ్స్, మూడవది మై ఫ్రెండ్ మురళీ కాల్డ్ యూ, నాలుగవది ఫర్ కథాభారతి. ఇవి చదువుతుంటే మొదటి దాంట్లో అధికారంతో కూడిన ఆజ్ఞ, రెండవ దాంట్లో సంస్కారంతో కూడిన విజ్ఞత, మూడవ దాంట్లో ఆత్మీయతతో కూడిన స్నేహశీలత, నాలుగవ దాంట్లో హితముతో కూడిన సమాచారం. సరే, అప్పుడు ఫోన్ చేయాలా వద్దా? ఎందుకంటే ఇండియాలో అప్పటికి ఉదయం 3:30-4 మధ్యకాలం. సంకోచిస్తూ కెన్ ఐ కాల్ యూ నౌ అని రిప్లై చేసిన వెంటనే ఎస్ అని ఒక సింగిల్ లెటర్ ఆల్ఫాబెట్తో జవాబు వచ్చింది. సరే అని ఫోన్ చేసి కిషోర్ దాస్ గారితో మాట్లాడి విషయం తెలుసుకుని ఒక 2 నిమిషాలు మాట్లాడి పెట్టేశాను. అసలు విషయం ఏమిటంటే, ఆ ఫ్రెండ్ మురళి అనేవారు కిషోర్ దాస్ గారికి బాగా పరిచితులు, స్నేహితులు. ఈ మెసేజ్ రాకముందే మురళీధర్ గారు ఆ రోజు రాత్రి నాకు ప్రయత్నించినట్టున్నారు నా మొబైల్లో. అయితే నాకు అది అర్ధరాత్రి 2 గంటల సమయంలో వచ్చింది కాబట్టి నేను వినలేదు. వెంటనే నేను స్పందించకపోవడంతో ఆయన ఒక మెసేజ్ పెట్టారు. నమస్కారం, నా పేరు బి మురళీధర్. తెలంగాణలో ఆదిలాబాద్ అనే జిల్లా కేంద్రంలో ఉంటాను. కిషోర్ దాస్ గారు మీ నంబర్ ఇచ్చారు. నేను కథ రచయితను. నెమలినార, మౌనం ఎరుపు అనే 2 కథా సంకలనాలు అచ్చయ్యాయి. 6 రాష్ట్ర స్థాయి పురస్కారాలు, బహుమతులు లభించాయి. నాయకత్వాలు కిషోర్ దాస్ గారికి బాగా నచ్చాయి. వారితో మీరు ఒకసారి మాట్లాడితే వివరాలు చెప్తారు. 2019లో తెలుగు విశ్వవిద్యాలయం వారి కథా పురస్కారం నా సంకలనానికి వచ్చింది. ఇంకా మిగతా వివరాలు ముఖాముఖి మాట్లాడినప్పుడు వెళ్తాను. మీరు నిర్వహించే కథాభారతి కోసం నా కథలను పరిశీలించగలరని మనవి. ఇదండి మురళీధర్ గారి మెసేజ్. అయితే కిషోర్ దాస్ గారి ఫోన్ రాకముందే నేను మురళీధర్ గారికి ప్రత్యుత్తరం ఇవ్వడం, విషయం ఈ నేపథ్యం నాకు తెలియడం, కిషోర్ దాస్ గారితో మాట్లాడుతున్న ఫోన్ కాల్లో అంతా వివరించడం జరిగింది. ఆ జరిగిన పిమ్మట రచయిత మురళీధర్ గారు వారి పుస్తకాన్ని పంపిస్తూ కథలను పరిశీలించగలరని మనవి అని చెప్పారు కదా. దాంట్లో ఏ కథ చదవాలో నాకు ఒక మీమాంస. ఆ సందేహంతో కిషోర్ దాస్ గారికి మళ్ళీ మెసేజ్ పెట్టి, నాకు మురళీధర్ గారు పుస్తకం పంపించారు, మీరు ఆ కథలన్నీ చదివినట్టున్నారు, ఏ కథ అయితే మీకు నచ్చిందో ఆ కథను నేను ముందు చదవాలనుకుంటున్నాను, ఏ కథ చదవమంటారో అని అడిగితే కథ పేరు చెప్పారు. ఆ కథే నెమలినార. దీనికి ఒక మంచి నేపథ్యం రాశారు రచయిత. ఆ నేపథ్యంతో మొదలు పెడతాను. కథ అయిన తర్వాత రచయిత గురించి చాలా చెప్పాలి. ఆయన రాసుకున్న ఆ పుస్తకపు మొదటి పేజీల్లో 3 వ్యాసాలున్నాయి.
మొదటిది నా సాహితీ నేపథ్యం, 2 నేను. ఈ 2 మార్చ్ 2016లో రాసినవి. మళ్ళీ పుస్తకాన్ని పునర్ముద్రించినప్పుడు మార్చ్ 2026లో, అంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నేనే అని రాసుకున్న వ్యాసం కూడా శ్రోతలకు చదివి వినిపిస్తాను. దాని ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి. ముందుగా కథలోకి వెళదాం. ఈ కథా నేపథ్యం కూడా రచయిత చాలా చక్కగా రాశారు. కాబట్టి ముందు కథా నేపథ్యం చదివి తర్వాత కథలోకి తీసుకువెళ్తాను. కథా నేపథ్యం: నెమలినార. నెమలినార కథా నేపథ్యం గురించి రాయాలంటే మరొక కథ రాసినంత పని అవుతుంది. అయినా సరే, ఎన్నో ఆసక్తికరమైన నా అనుభవాలను, అనుభూతులను మీతో పంచుకునేందుకు దొరికిన ఈ అవకాశాన్ని వదులుకోను. నేను సీతాగుంది గ్రామానికి పనిచేస్తున్నప్పుడు ఆ ఊళ్ళో ఒక చెట్టు నీడ కింద కాసేపు నిలబడినప్పుడు పరిశీలనగా చూస్తే 2 వృక్షాలు ఒకే పాదులో ఉండి చల్లటి నీడనిస్తున్నాయి. ఒకటి కానుగ చెట్టుగా నేను గుర్తుపట్టాను, మరొకటి నా ఊహకు అందలేదు. పక్కనున్న రైతులను అడిగితే అది నెమలినార చెట్టని, అడవిలో పెరుగుతుందని, కానీ పశువైద్యానికి ఎప్పుడూ పనికి వస్తుంది కాబట్టి మాటిమాటికి అడవికి పోయి తేవడం కష్టమవుతుందని ఆ ఊరి ఆయుర్వేద వైద్యుడు ఒక మొక్కను తెచ్చి ఇక్కడే నాటాడని చెప్పారు. కానుగ చెట్టు నీడలో పెరిగిన నెమలినార గుణం రెట్టింపు అవుతుందని అన్నారు. అలా 2 మొక్కల్ని ఒకే పాదులో నాటితే అవి చిన్న సైజు వృక్షాలుగా పెరిగి ఒకదానితో ఒకటి కలిసిపోయినప్పటికీ దేని కొమ్మలు దానికి గుర్తుపట్టేట్లు ఉన్నాయి. ఆ ఇంటి పెరట్లో వెనక రకరకాల తీగలు, మొక్కలు కూడా నాకు కనిపించాయి. ఆ ఇంట్లో ఉండే వైద్యుడితో అప్పుడప్పుడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడేవాడిని. నెమలినార చెట్టు పేరు ఒక ఆకర్షణగా నిలిచింది నాకు. నిజానికి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెటూళ్లలో ఆ పేరు అందరికీ తెలుసు. ఈ తరానికి మాత్రం తెలియదు. సాధారణ ఆసక్తితో పల్లెల్లో ఆయుర్వేద వైద్యం గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి ఆ వైద్యుడితో వజునుకలు, బదనికలు వైద్యానికి ఎలా పనికి వస్తాయో విన్న తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నిస్వార్థంగా వైద్య సేవలందించే ఈ పారంపరిక వైద్యుల గురించి ఒక కథ రాయాలనిపించింది. ప్రారంభం కుదరక కథ నేను అనుకున్నట్లు రాక దాదాపు 3 సంవత్సరాలు అలా పక్కకు పెట్టేశాను. తానావారి కథల పోటీ ప్రకటన చూసిన తర్వాత ఏదైనా కొత్త కోణాన్ని పాఠకులకు పరిచయం చేయాలన్న బలమైన కోరికతో గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యం మెల్లమెల్లగా మాయమైపోతుందన్న విషయంతో మళ్ళీ ఈ కథను చిత్తులోంచి వెలికి తీశాను. అన్నీ నేననుకున్నట్లు కుదిరిన తర్వాత పోటీకి పంపితే తానావారు ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. ఇక్కడ నవ్య వారపత్రికలోనూ, అక్కడ తానావారి తెలుగు పలుకు సావినీర్లోనూ ప్రచురింపబడింది. ఈ కథ ప్రారంభం, ఎత్తుగడ, నడక, ముగింపు చాలా బాగున్నాయని ఎందరో మంది పాఠకులు, విమర్శకులు, రచయితలు ప్రశంసించారు. ఈ కథలో వజునుకలు, బదనికలు వైద్యానికి పనికి వచ్చే విధానం గురించి రాశాను. పల్లెవాసులకు తప్ప పట్నవాసులకు ఈ బదనికలు తెలిసే అవకాశమే లేదు. వయసు ఎక్కువ ఉన్న వృక్షాలు కొన్నింటిపై ఇవి మొలుస్తాయి. నేను కొన్నేళ్ల కిందట హైదరాబాద్లోని ఆంధ్ర మహిళా సభ ఆవరణలో లిటరసీ హౌస్ రాష్ట్ర వనరుల కేంద్రం వారు వయోజనుల కోసం చిన్న పుస్తకాలు రూపొందించే కార్యశాలకు హాజరైనప్పుడు
తోటి రచయితలు, అక్కడి కార్యనిర్వాహకులు నా కథను చదవడం జరిగింది. వారంతా బదనికల గురించి చర్చించి వాటిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. మరైతే ఇక్కడే ఉన్నాయి, చూపిస్తాను రండి అని వారందరినీ బయటకు తీసుకువచ్చి అక్కడి వేప చెట్లపై గుబురుగా పెరిగి ఉన్న బదనికలను చూపించాను. అప్పటికి అవి నిండా ఎర్రని పూలు పూసి కలకలలాడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నాం గాని ఎప్పుడూ వీటి మీదకు దృష్టి పోలేదని వాటిని చూసి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ మిత్రులు ఇప్పటికీ ఆంధ్ర మహిళా సభా ప్రాంగణంలోని వేప చెట్లపై ఉన్న బదనికలను చూడవచ్చు. నెమలినార కథను కథా సాహితీవారు కథ 2005లో ప్రచురించారు. కర్నూలులోని కథా సమయం సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో వోల్గా గారు ఆ సంకలనాన్ని ఆవిష్కరించారు. ఆ సంకలనంలో కథలు ఉన్న రచయితలనందరినీ సగౌరవంగా కర్నూలుకు తీసుకువెళ్ళి 2 రోజులు మరిచిపోలేని ఆతిథ్యాన్నిచ్చారు. 2వ రోజు కర్నూలు దగ్గరలోని మహానంది క్షేత్రంలో సాహితీ సమాలోచన పేరిట ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ రోజు రచయితలు తమ కథా నేపథ్యాన్ని వివరించే క్రమంలో నేను మాట్లాడిన తర్వాత నాకెందరో కొత్తగా మిత్రులయ్యారు. ఆ సాహితీ యాత్ర నాకు ఒక మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. 2006వ సంవత్సరంలో మంజీరా రచయితల సంఘం సిద్దిపేట వారు ఈ కథకు ఉత్తమ తెలంగాణ కథగా వట్టికోట ఆళ్వార్ స్వామివ స్మారక కథా పురస్కారాన్ని ఇచ్చారు. పురస్కార ప్రధాన సభ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ గారు పురస్కార ప్రదానం చేసిన ఆనాటి సభలో వరవరరావు, ముదిగంటి సుజాతారెడ్డి, నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, వాసిరెడ్డి నవీన్, వేముగంటి రఘునందన్ తదితర సాహితీవేత్తలెందరో పాల్గొన్నారు. నెమలినార కథను చిన్న పుస్తకంగా ముద్రించి 200 కాపీలు ఆ సభలో పంచారు. నాకు పరిచయం లేని ఎందరో సాహితీవేత్తలు ఆ సభకు విచ్చేశారు. అలా విచ్చేసిన వారిలో ఒకప్పటి సినీ నటులు కాకరాల గారు నా కథ చదివి కథను విశ్లేషిస్తూ నన్ను ప్రశంసిస్తూ ఒక ఉత్తరం రాశారు. ఈ కథ గురించి ఇప్పటికీ ఉత్తరాలో ఫోన్లో వస్తూనే ఉంటాయి. నాలోని రచయితను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూనే ఉంటాయి. ఇటీవల హైదరాబాద్లో ప్రముఖ కథా రచయిత్రి సమ్మెట ఉమాదేవి గారి రేలపూలు కథా సంకలనం ఆవిష్కరణ సభలో సమీక్షకుడిగా నేను పాల్గొన్నప్పుడు ఆ సభకు విశిష్ట అతిథిగా విచ్చేసిన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి తన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాత్యాయని విద్మహే గారు నా సమీక్షను ప్రశంసిస్తూ ఎంతో అభిమానంతో, మీ నెమలినార కథను ఎన్నిసార్లు చదివానో, చాలా బాగుంది కథ అన్నారు. ఆ మాట నా కథకొక సర్టిఫికెట్టు. అదే సభలో పరిచయమైన మరో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ అనువాద రచయిత్రి ఆర్ శాంతసుందరి గారు నన్ను, ఉమాదేవి గారిని, మరాఠీ రచయిత్రి డాక్టర్ కంచన్ జత్కర్ గారికి, ప్రముఖ అనువాద రచయిత్రి డాక్టర్ సి. వసంత గారికి పరిచయం చేశారు. మా ఇద్దరి కథలను వారిద్దరూ ముందుగా హిందీలోకి, తర్వాత మరాఠీలోకి అనువదించారు. ఫలితంగా నా నెమలినార కథ కంచన్ జత్కర్ గారి మరాఠీ అనువాదం పూనా నుండి వెలువడే పంచధార అనే మరాఠీ సాహిత్య త్రైమాసికలోనూ, డాక్టర్ సి. వసంత గారు చేసిన హిందీ అనువాదం ఢిల్లీ నుండి వెలువడే సాహిత్య మాసపత్రిక యుధ్రద్ ఆమ్ ఆద్మీ పత్రికలోనూ ప్రచురితమైనాయి. ఆయా భాషల పాఠకుల నుండి మంచి స్పందన రావటం సంతోషాన్నిస్తుంది. కథ 2005 సంచికలోని ముందు మాటలో పాపినేని శివశంకర్ గారు
కథలను సమీక్షిస్తూ నా కథ గురించి ఇలా రాశారు. ప్రకృతి మనిషికెప్పుడూ ఒక అభేద్య మర్మమే. ఆ అభేద్య మర్మంలో ఒక భాగమే నెమలినార కూడా. నెమలినారే కాదు, ఎన్నెన్నో అమృత సంజీవనులతో నిండారిన సమస్త ప్రకృతిని కాపాడుకోవడమా లేదా అన్నది మనిషి మీద ఆధారపడి ఉంది. నిజానికి ప్రకృతి మనిషికి చెందింది కాదు, మనిషే ప్రకృతికి చెందినవాడు. దాన్ని ధ్వంసం చేయడం అంతిమంగా ఆత్మవిధ్వంసమే. ప్రకృతి ధర్మాన్ని భంగం చేయకుండా దానితో సహవాసం చేసినప్పుడే మనిషికి శాంతి. వివిధ పత్రికలలో, సంకలనాలలో నెమలినార కథ ప్రచురింపబడిన వివరాలు ఇలా ఉన్నాయి. మొదటిగా నవ్య వారపత్రిక 20 జూలై 2005. అంటే ఈ కథ రేపటికి సరిగ్గా 21 సంవత్సరాలు నింపుకుంటుంది. తర్వాత తెలుగు పలుకు తానా అమెరికా వారి సావనీర్ 2005, మంజీరా రచయితల సంఘం సిద్దిపేట 200 కాపీలు, కథా సాహితీ హైదరాబాద్ కథ 2005, తెలంగాణ కథ 2005 వరంగల్, సీనియర్ సిటిజన్స్ కథలు 2013 హైదరాబాద్, కథావరణం పర్యావరణ కథా సంకలనం 2013 హైదరాబాద్, పంచధార మరాఠీ సాహిత్య త్రైమాసిక పూనా 2015 మరాఠీ అనువాదం, యుద్ధరథ్ ఆమ్ ఆద్మీ ఆదివాసీ సాహిత్య మాసపత్రిక ఫిబ్రవరి 2016 ఢిల్లీ హిందీ అనువాదం, 25 ఏళ్ల కథ కథా సాహితీ 2016 హైదరాబాదు. ఇలా ఇన్ని పత్రికలలో, సంకలనాలలో ఈ నెమలినార కథ ప్రచురింపబడింది. ఇక శ్రోతల్ని కథలోకి తీసుకువెళ్తాను. ఈ కథ ముందు చెప్పినట్టుగా తానా అమెరికా వారి కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి, 2006వ సంవత్సరపు ఉత్తమ తెలంగాణ కథగా వట్టికోట ఆళ్వార్ స్వామి స్మారక పురస్కారం పొందిన కథ నెమలినార. ఇక కథలోకి వెళదామా? కైలాసంలో శివుడినే మెప్పించిన వాడను, ఇంద్రలోకంలో ఇంద్రుడినే చెరపట్టిన వాడను, ఈ ముల్లోకాల్లోనూ నాకెదురు లేనివాడను, నువ్వా నన్ను గెలుచువాడవు అని రావణుడు భయంకరంగా వికటాట్టహాసం చేశాడు. ఓరీ రావణా, పరసతిని చెరబట్టిన నాడే నీ గొప్పతనం తేటతెల్లమైందిరా. అబలను చెరబట్టిన నీవా గొప్ప వీరుడివి. మాయోపాయంతో నా ఆలిని ఎత్తుకొచ్చిన నువ్వు ఒక సూర్యుడివా. చాలించు నీ వ్యర్థ ప్రేలాపన, కాచుకో ఇక నీ ప్రాణాలను. రాముడు రావణుడిని హేళన చేశాడు. శ్రీరామ పట్టాభిషేకం యక్షగానం మంచి ఊపు మీద ఉంది. రామరావణుల సంవాదం అప్పుడే పాటల రూపంలోనూ కాసేపటికి మాటల రూపంలోనూ నడుస్తూ ఉంది. అప్పటికి రాత్రి 2 గంటలవుతోంది. బ్రాహ్మీ ముహూర్తం దాకా రావణవధ, విభీషణుడి పట్టాభిషేకం, సీతమ్మవారి అగ్నిప్రవేశం అయిపోతాయి. సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీరామ పట్టాభిషేకం, మంగళహారతి జరుగుతాయి. అది నాటకమైనా పట్టాభిషేకం, మంగళహారతి మంచి ముహూర్తంలో జరగవలసిందే. స్టేజ్కి అటూ ఇటూ వేలాడదీసిన 2 పెట్రోమాక్స్ లైట్లు కొంచెం మసక బారగానే రావణుడు వెంటనే వాటిలో గాలి కొట్టాడు. లైట్లు మరింత వెలుగునిస్తున్నాయి. ఆ వెలుగులో రామరావణుల భుజకీర్తులు, కిరీటాలు దగదగా మెరిసిపోతున్నాయి. ప్రేక్షకులకు ఈ యుద్ధఘట్టం ఎంతో ఇష్టమైనది. మద్దెల తాళాలు వీరరసాన్ని నిండా ఆవిష్కరిస్తున్నాయి. నాటకం చూసే పిల్లలు సరిగ్గా కనబడాలని మోకాళ్ల మీద లేచి చూస్తున్నారు. రేపు మళ్ళీ
తమ సావాసగాళ్లతో ఈ సీన్ అంతటినీ ఏ పశువుల కొట్టంలోనో ఏ గడ్డివాముల మధ్యనో అభినయించాల్సి ఉంది గనుక వాళ్ళు కన్ను ఆర్పడం లేదు. ఒరే సిన్నోడా, లడాయి వచ్చినప్పుడు లేపమంటివి కదరా, అగో సూడు లడాయి చేస్తున్నారు, లేయ్ లేయ్. ఒక ముసలావిడ తన మనుమడిని నిద్ర వదిలించేందుకు ప్రయత్నిస్తోంది. లేపకపోతే మళ్ళా తిట్లు తిడతారు, లేవుండ్రా అంటే లేస్తలేరు, రావణుడి ఏషమచ్చింది లెండిరా. మరో తాత మనుమలను లేపుతున్నాడు. రావణా, కాచుకో ఈ బ్రహ్మాస్త్రాన్ని అని రాముడనగానే మధ్యలా తాళాలు తమ హోరు తారాస్థాయికి పెంచేశాయి. స్టేజీ మీద పిడుగులు పడే శబ్దాన్ని సృష్టించడానికి అవి శాయశక్తులా వాయించబడుతున్నాయి. ఆ చప్పుడికి అంతదాకా మగతమగతగా జోగుతున్నవాళ్లు, ఇంకా లేవనివాళ్లు అందరూ చప్పున లేచి కూర్చున్నారు. ఆ వాయిద్యాల హోరు నేపథ్యంలో రాముడు తళతళ మెరుస్తోన్న ఒక ప్రత్యేక బాణాన్ని తీశాడు. ప్రేక్షకులు సంభ్రమంగా ఆ బాణం వైపు చూస్తున్నారు. సీతమ్మ వారిని అష్టకష్టాలు పెట్టిన ఈ దుష్టరావణుడు ఈ బాణంతో చస్తాడుగాబోలు అని ఎవరికి వారే అనుకుని మరింత కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు. ప్రేక్షకులు అరుపులు ఈలలతో కళాకారులకు ఉత్సాహాన్నిస్తున్నారు. రాముడు బాణం ఎక్కుపెట్టాడు. అంతలోనే ఒక మనిషి స్టేజీ మీదకు వచ్చి రాముడి చెవిలో ఏదో చెప్పాడు. రాముడు వెంటనే రావణుని దగ్గరకు పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. ఇద్దరూ కలిసి తెర వెనక్కి వెళ్ళిపోయారు. వాయిద్యాలు ఆగిపోయాయి. నాటకం రసవత్తర ఘట్టంలో ఆగిపోయింది. ప్రేక్షకులంతా నిశ్శబ్దమైపోయారు. ఏమైంది? ఏం జరిగింది? తెర వెనుక నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. కానీ స్పష్టత లేదు. మరి కాసేపటికి రాముడి పాత్రధారి రాముడి వేషంలోనే ఇందాక స్టేజి మీదకు వచ్చిన మనిషితో పాటు వడివడిగా నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ దృశ్యం చూస్తే రాయిలా మారి అడవిలో పడి ఉన్న అహల్యను మనిషిగా మార్చడానికి విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు గుర్తుకు వస్తున్నాడు. ఈ రాముడు అంత గొప్పవాడు కాకపోయినా మృత్యుముఖంలో ఉన్న ఏ ప్రాణినో బయటకు లాగడానికే అంత జరూరుగా ఆ మనిషి వెంట నడిచి వెళ్తున్నాడు. మరి కాసేపటికి ప్రేక్షకులందరికీ విషయం తెలిసిపోయింది. కట్ల ఆసన్న దుక్కిటెద్దుకు నోట్లకెళ్ళి నురగలు వస్తున్నాయట, భూమి మీద పడి కాళ్ళు తన్నుకుంటున్నదట. నారాయణయ్య వెళ్ళాడు గదా, తక్కైతది. ఆ భరోసా మాటనే అందరి నోటా వినిపించింది. అప్పుడు నాటకం కన్నా ఒక మూగజీవి ప్రాణమే గొప్పదని, తమ వినోదం కన్నా తమ దుక్కిటెద్దు చాలా గొప్పదని వారు చాలా సహజంగా అనుకోవడం వలన రాముడు వచ్చేదాకా వేచి చూడడంలో ఏమాత్రం అసహనం కనబరచలేదు ఆ పల్లెవాసుడు. ఈలోగా జనాలను నవ్వించేందుకు బుడ్డరిఖాన్ వేషం స్టేజి మీదకు వచ్చింది. నాటకం ఆగిపోగానే అలాగే నిద్రలోకి ఒరిగిన వాళ్ళందరూ మధ్యల మీద సరసమైన దరువు వినగానే బుడ్డరిఖాన్ అచ్చిండు అని లేచి కూర్చున్నారు. 4 చరణాలు ఒక ప్యారడీ పాటను పాడిన బుడ్డరిఖాన్ పాట ఆపేసి ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఏంటికి కూసున్నారు బై మీరంతా? మా రావణమామగాడు ఎట్లా చేస్తాడో చూద్దామని కూసున్నారా? వారెవ్వా, మా రావణమామగాడు ఎంత దుష్టుడైతే ఏంది, నాకు పిల్లనిస్తానన్నాడు, సగం రాజ్యమిస్తానన్నాడు, గది సాలు మనకు. ఆడు ఏసుంటోడైతే నాకేంది, నాకైతే మంచోడే. మీకు ఏమన్నా ఇస్తానన్నాడంటే మీకు మంచోడే అవుతాడు. అరే బుడ్డరిఖాన్, గవన్నీ మళ్ళా మీ రాముడు ఎటుపోయిండు? ఎవరో అరిచారు జనంలో నుండి. అయ్యో పెద్దన్నా, నీకింకా చెప్పనేలేదా? రావణుడిని చంపదందుకు ముహూర్తం మంచిగా లేదటనే. మంచి ముహూర్తం చూపియతందుకు పంతులయ్య దగ్గరికి పోయిండు.
ముహూర్తం ఎల్లంగానే అచ్చేస్తాడు. అవు గాని నువ్వు లావులాకి చేస్తున్నావు, నీకెటు పోయేదున్నదే, ఇంకా తెల్లారనే లేదు, అప్పుడే ఆస్త మొదలైనది, గందుకే ఆనలు సరిగా పడతలేవు, ఉలవలు సరిగా వండుతలేవు అంటూనే బుడ్డరిఖాన్ మనుషుల ఆశపోతుతనం గురించి ఒక పాట అందుకున్నాడు. రాముడి వేషం కట్టిన నారాయణయ్య ఆ ఊరి జనాలకు నిజంగా అపరనారాయణుడే. తరతరాలుగా వారి తాత ముత్తాతల కాలం నుంచి సంక్రమించిన వైద్య జ్ఞానం అతని నరనరాన ఇమిడి ఉంది. మనుషులకు సుస్థి చేసినా, పశువులకు జబ్బు వచ్చినా ముందుగా కబురు వెళ్ళేది నారాయణయ్యకే. ఆయన చేత మందు పడిందంటే చావు కూడా వెనుకకు తిరిగి వెళ్ళిపోతుంది అనే నమ్మకాన్ని అనుభవపూర్వకంగా ఏర్పరచుకున్నారు ఆ ఊరి జనాలు. నారాయణయ్య వద్దకు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బాధితులు వస్తూనే ఉంటారు. తన విద్యను పవిత్రమైనదిగా భావించిన నారాయణయ్య కూడా వచ్చినది మనిషి అయినా పశువైనా విసుక్కోకుండా వైద్యం చేసి పంపిస్తాడు. పశువుల వైద్యంలో నారాయణయ్యను మించిన వైద్యుడిని ఆ చుట్టుపక్కల గ్రామాలలో 3 తరాల నుంచి ఎవరినీ చూడలేదంటారు వయోవృద్ధులు. మూగజీవాల బాధను కనిపెట్టి సరైన మందు వేస్తాడు. వాటికి వచ్చే రోగాల గురించి అతనికి చాలా తెలుసు. పశువు ఏ మొక్కను తింటే ఏ రోగం వస్తుందో, ఏ గడ్డి మేస్తే అజీర్ణమవుతుందో, ముల్లుగడ్డి మేసిన పశువు ఎలా ప్రవర్తిస్తుందో, ఇలా అన్ని రోగ లక్షణాలు తెలుసు. అంతేకాదు, పశువులకు హాని చేసే మొక్కలు ఆ ఊరి శివారుల్లో ఏ ఏ దిక్కుల్లో పెరుగుతాయో తెలుసు. ఆ మొక్కలు ఏ ఏ నెలల్లో ఏపుగా పెరిగి హానికారకంగా మారతాయో తెలుసు. అందుకనే పశువులను మేకలను ఫలానా నెలలో ఫలానా వైపుకి మేతకి తీసుకుపోవద్దు అని ముందుగానే ఆ ఊరి కామందులకు సలహాలు ఇచ్చేస్తాడు. నారాయణయ్య సలహాలను తప్పకుండా పాటిస్తారు. అయినా ఒక్కోసారి పశువులే కట్టు తెంచుకుపోయి మంచి గడ్డి ఆశలో పడి చెడు మొక్కలను మేసి వస్తాయి. కట్ల ఆసన్న దుక్కిటెద్దు కూడా ఏదో తినరాని మొక్కను తినేసినట్లున్నది. అందుకే అర్ధరాత్రి ఎడాపెడా తన్నుకుంటున్నది. నారాయణయ్య తన వైద్యానికి అవసరమయ్యే చాలా రకాల మొక్కలను, చెట్లను, పొదలను తన ఇంటి ఆవరణలోనే పెంచుకున్నాడు. మొత్తం 1/2 ఎకరం విస్తీర్ణం కలిగిన పెరడులో రకరకాల అరుదైన మొక్కలు, ఎక్కడా కనిపించని తీగలు, విచిత్రమైన ఆకారంలో పొడవైన కాయలు కాసే చెట్లు ఎన్నో ఉన్నాయి. నారాయణయ్య ఎక్కడెక్కడి నుంచో వాటిని సేకరించి తెచ్చాడు. ఆ పెరడులోని ఆయుర్వేద వనంలో వింతగా కనిపించి చూసేవారిని విస్మయానికి గురిచేసేవి వజునుకలు, ఇవే బదనికలు. కేవలం వృక్షాల కొమ్మల మీద పెరిగే తీగల్లాంటి చిన్న పొదలు, రంగురంగుల పూలగుత్తులు, విచిత్రమైన ఆకారాలలోకి వంపులు తిరిగిన కొమ్మలు వజునుక పొదల ప్రత్యేకత. ఆ వజునుక పెరిగే వృక్షాన్ని బట్టి దాని ఔషధ గుణం ఆధారపడి ఉంటుంది. వేప చెట్టు మీద పెరిగిన వజునుక ఒక రోగానికి పనికి వస్తే, విప్ప చెట్టు మీద పెరిగిన అదే వజునుక మరో రోగానికి పనికి వస్తుంది. ఈ వజునుకుల వైద్య రహస్యం కేవలం నారాయణయ్యకు మాత్రమే తెలుసు. ఉదయం లేవగానే పెరట్లోని చెట్లను పరిశీలించి పాదులు తీసి చేదబావిలోంచి స్వయంగా నీళ్లు తోడిపోయడం నారాయణయ్య దినచర్య. నారాయణయ్య తను చేసిన వైద్యానికి ఎవ్వరినీ చేయి సాచి ఏమీ అడగడు. ప్రతిఫలం తీసుకుంటే తన వైద్యం పనిచేయదని చెప్తుంటాడు. అందుకే నారాయణయ్య కుటుంబ అవసరాలను ఊరి జనాలే కనిపెట్టి స్వయంగా తీరుస్తారు. ఆ ఊళ్ళో పండిన ప్రతి దినుసు, కాసిన ప్రతి కాయ, పండు ఆయన ఇంటికి కావలసిన దానికన్నా ఎక్కువే చేరవేస్తారు. నారాయణయ్య కుటుంబాన్ని పోషించుకోవటం తమ కుటుంబాన్ని పోషించుకోవడమంత బాధ్యతగా భావిస్తారు ఆ ఊరి జనాలు. అందుకనే నారాయణయ్య రాముడి వేషం కడితే ఆయనలో సాక్షాత్తు ఆ రామచంద్రుడినే చూస్తున్నంతగా పరవశులవుతారు ప్రజలు.
చివరకు నారాయణయ్య దుక్కిటెద్దుకు వైద్యం చేసి తిరిగి రావడము, రావణ సంహారం గావించడము అయింది. బ్రాహ్మీ ముహూర్తంలోనే శ్రీరామ పట్టాభిషేకం, మంగళహారతి ఘనంగా జరిగి నాటకం ముగిసింది. యుగయుగాలుగా కొనసాగుతున్న జగన్నాటకం ఇంకా ముగియలేదు. ఈ నాటకంలో మరో కొత్త అంకానికి తెరలేచిపోయింది. నారాయణయ్య ఉంటున్న ఊరు చాలా పెద్దగా పెరిగిపోయింది. ఊరితో పాటు జనాలు పెరిగారు. వారితో పాటు నారాయణయ్య 3 కొడుకులు పెరిగి పెద్దవాళ్లైపోయారు. ఎవరి సంసారాలు వాళ్లకున్నాయి. ఎవరి సంపాదన వాళ్లకుంది. అయినా ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉమ్మడిగా కలిసి ఉన్నారు. కాని ఇక అలా ఉండలేని స్థితికి వచ్చేశారు. సామాజిక పరిణామక్రమంలో కుటుంబాలుగా విడిపోవటం అనివార్యమైన సహజ పరిణామం. నారాయణయ్య పెరట్లో జామ చెట్టు మీద గూడు కట్టుకున్న పిచ్చుకల జంట తాము పెంచిన పిల్లలకి రెక్కలొచ్చినాయని గమనించి గూడులోంచి పిల్లల్ని బయటికి తరిమేయాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ తల్లిదండ్రులు అప్పనంగా తెచ్చి నోట్లో పెట్టే ఆహారానికి అలవాటు పడిన ఆ పిల్లలు ససేమిరా గూడు వదిలి రానంటున్నాయి. కాసేపు గారం చేశాయి, మరి కాసేపు మారాం చేశాయి. చివరికి తల్లిదండ్రులు వాటిని తోకపట్టుకు ఈడ్చి అవతల పారివేసి, పొండి, ఈ లోకంలో ఎక్కడైనా బతుకు పోండి అని చెప్పేశాయి. నారాయణయ్య అలా చెప్పలేకపోయాడు. రెక్కలొచ్చిన నారాయణయ్య పిల్లలు ఒక గూట్లో ఇమడలేక, బయటకు పోలేక చివరకు గూడునే ముక్కలు చేసి పంచుకుందామనే ఆలోచన చేశారు. ఇంటి ఆవరణ విశాలంగా ఉంది. ఇప్పుడు ఉంటున్న ఇల్లు తల్లిదండ్రులకు వదిలేసి మిగతా స్థలాన్ని 3 సమానంగా పంచుకుని ఎవరి గూడు వారు కట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అదే మాట తండ్రితో చెప్పారు. నారాయణయ్య మొదట నమ్మలేనట్లుగా చూశాడు. కొడుకులు స్పష్టంగా చెప్పేసరికి నమ్మక తప్పలేదు. కానీ గిదెట్లా కుదురుతుందిరా? ఇదేమన్నా సాపుజాగానా తాళ్లేసి పంచుకునేందుకు? ఈ మందుల చెట్లన్నీ ఏమైపోతాయి? ఈ తీగలు గడ్డలు అన్నీ ఏమైపోతాయి? అంతగా ఇదుంటే ఊర్లే యాడన్నా జాగాలు కొనుక్కుని కట్టుకోండి, కొంచెం కటువుగానే అన్నాడు. బయట జాగాలు కొనేతందుకు మన దగ్గర గన్ని పైసలు యాడున్నాయి? ముందుగా జాగా కొనాలా, మళ్ళా ఇల్లు కట్టాలా? అయ్యే పనేనా అయ్యా? అదిగాదురా, ఈ చెట్టు శామ పోతే దొరుకుతాయా మళ్ళా? ఇసుంటి వజునుకలు ఈ చుట్టుపక్కల 50 కోసుల దూరంలో కూడా యాడలేవు. ఇప్పుడు వజునుకలు ఈ కాయగసరు వైద్యం ఊళ్ళ కోసమే అయ్యా. పోని నువ్వన్నట్లే ఈ జాగా ఇట్లనే ఉంచినవనుకో, నువ్వు ఉన్నంత దాకా మందులు ఇస్తావు. మళ్ళీ నీ తర్వాత అవి ఓళ్ళు పోస్తారు. ఓళ్ళకస్తది ఆ విద్య, పెద్దోడు అన్నాడు. ఓళ్ళో ఎందుకు? మీ ముగ్గుట్లకెళ్ళి ఓళ్ళన్నా ఒక్కోళ్ళు నేర్చుకోండ్రి. ఇన్నొద్దుల సంధి చూస్తూనే ఉన్నారు. గాయింత విద్య చేతబట్టలేరా? ఈ విద్య చేతబడితే కడుపు నింపుతాదావే అయ్యా. నీ జమానా వేరు, ఆ మంది వేరు, ఆ బుద్ధులు వేరు. ఇప్పుడు ఇసుంటి వైదికపు విద్యను ఓళ్ళడుగుతున్నారు. మనింటికే మునుపటి మెరంగా మంది వస్తున్నారా? ముందు పొద్దు వడక ముందు నుంచి దార వత్తుండ్రి. ఇప్పుడు ఓళ్ళొస్తున్నారని ఓళ్ల కోసం ఇంకా నువ్వు ఈ వనం ఉంచుతానంటవు? మధ్య కొడుకు అన్నాడు. నీ కొడుకులను కాదని మంది కోసం ఇంత పెద్ద జాగాను ఉంచుతానంటే గిదెట్ల న్యాయమే అయ్యా. మరి ఇప్పుడు మనుషుల కోసం దవాఖానలే ఉన్నాయి, గోజల కోసం గోజల దవాఖానలున్నాయి, సర్కారు మందులు ఇయ్యతందుకు మనుషులున్నారు. ఇంకా ఎవరి కోసం ఇదంతా? చిన్నోడన్నాడు. ఓళ్ల కోసమంటే ఏం చెప్పాలిరా? ఎన్ని దవాఖానాలు వచ్చినా, ఎన్ని మందులు వచ్చినా ఆ సర్కారు మనుషులంతా టైంల ప్రకారం డ్యూటీ చేస్తారు కదరా. రోగాలు నొప్పులు వాళ్ళ డ్యూటీ టైం చూసుకుని రావు కదరా. అందుకు అంటున్నా, నా దగ్గరకు వచ్చినోళ్లను
వాపసు ఎట్లా పంపియాలా అనే బాధ ఉన్నది గని మీ మీద ప్రేమ లేక కాదు, నారాయణయ్య బాధగా అన్నాడు. కాలం మారిపోయిందే అయ్యా, దాంతోటి మనుషులు కూడా మారిపోయిండ్రు. ఆళ్లతోని మనం కూడా మారిపోవాలా, మారనంటే కుదరనే కుదరది, పెద్దోడు అనునయింపుగా అన్నాడు. కాటికి కాళ్ళు జాపుకుని ఉన్నాం, ఇప్పుడేం మారతం? మీరు ఉంటారు కదా, మీరు మారిపోండ్రి. కానీ కనీసం నేను బొంది ఇడిసిపోయేదాకనన్నా ఆగుండ్రి. నా కండ్ల ముందర నా సెట్లు ఓంగ నేను చూడలేను. పైసలు పారేస్తే నీ సెట్ల మందుల కన్నా మంచి మందులు దొరుకుతున్నాయి కదనే అయ్యా. గా పైసలు లేనోళ్లే కదా నీ దగ్గరకు వస్తున్నారు. మరి ఆ గరీబ్ గాళ్లకు వాళ్ళన్నా సహాయం చెయ్యనేవడుతుంది కదా. చిన్నోడు సహనం కోల్పోయాడు. ఎంత చెప్పినా తండ్రి అదే మాట మాట్లాడుతున్నాడు. ఇగో అయ్యా, ఇంత చెప్పినం, ఇక నీ ఇష్టం. నువ్వు గరీబ్గాళ్లకు మందులు పోసుకుంటా ఉంటావో, నీ కొడుకులను గరీబ్గాళ్లను చేస్తావో నీ ఇష్టం. విచారం చేసుకో. కాదు పోదు అంటే రేపటి సంధి చిప్పలు పట్టి అడుక్కు తింటాం. గదే గతి అవుతుంది మాకు అని చిన్నోడు నిష్ఠూరంగా అన్నాడు. 2 రోజుల్లో విషయం ఊళ్ళోని వాళ్ళందరికీ తెలిసింది. 2-3 ఔత్సాహిక ధర్మ నిపుణులు నారాయణయ్య ఇంటిదాకా పనిగట్టుకు వచ్చి మరీ ఉచిత తీర్పు చదివేశారు. వారి సారాంశం ఏమిటంటే, ఇగో నారాయణయ్య, పిలగాండ్లు అనే మాట కూడా సబబుగానే ఉన్నది. నీ జమాండ్లు నువ్వు ఏం చేసినా నడిచింది. అడగకముందు మీ ఇంటికి సాలుగాసం నడిచి వచ్చేది. ఇప్పుడా కాలం ఉన్నదా? పనికిరాని చెట్లు చేమల కోసం కొడుకులను అన్యాయం చేస్తానంటే ఎట్లా? ఆళ్ళెటుపోవాలా? ధర్మం తెలిసినోడివి. కొడుకులకు జాగా పంచియ్యనంటే అన్యాయం కాదా? మేమందరం లోకరీతిగా పంచియ్యలేదా? అంత ఓపికుంటే యాడన్నా ఇంకొక ఎకరం భూమి కొనుక్కుని అక్కడ చెట్లు పెంచుకో, అడివే పెంచుకో. కానీ గీ నడి ఊర్లే చెట్లు పెంచుతానంటే ఎట్లా? పంచి ఇయ్యడమే న్యాయం. అలా తీర్పు ఇచ్చేసిన వాళ్లల్లో నారాయణయ్యతో అర్ధరాత్రిపూట అత్యవసర వైద్యం పొందిన వాళ్ళు కూడా ఉండడం విశేషం. ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపిన నారాయణయ్య కాలగతిని తప్పించు నెవ్వారితరము అనే నిర్ణయానికి వచ్చేశాడు. ఉదయాన్నే తన నిర్ణయం కోసం అడిగిన కొడుకులకు మౌనం వహించి తన అర్ధాంగీకారాన్ని తెలియజేశాడు. దానినే పూర్తి అంగీకారంగా అర్థం చేసుకున్న ఆ కొడుకులు కార్యాచరణలోకి దిగిపోయారు. ఫలితంగా 2-3 రోజులలో ఒకరిద్దరు పురప్రముఖుల సమక్షంలో ముగ్గురూ ఆ స్థలాన్ని సమాన వాటాలుగా పంచేసుకున్నారు. మర్నాడే మంచి ముహూర్తం ఉన్నదని ఎవరి వాటాలో వాళ్ళు స్థలాన్ని చదును చేయడం ప్రారంభించారు. పెద్దోడి వాటాకు వచ్చిన స్థలంలో మంచినీళ్ల బావి ఉంది. బావి చుట్టూతా విశాలమైన చెప్టా, బట్టలు ఉతికేందుకు వేరే స్థలం, స్నానం చేసేందుకు ఆ పక్కనే కట్టిన దడి, అన్నీ కలిపితే బావి చుట్టూతా బాగానే స్థలం ఉంటుంది. ఆ స్థలం ఉపయోగపడాలంటే బావి పూడ్చివేయాలి. పెద్దోడి ఇంటికి బావి వాస్తు ప్రకారం కూడా దోషకారకమవుతుందని ఎవరో చెప్పారు. చిన్నప్పటి నుంచి అదే బావి నీళ్లు తాగి పెరిగిన పెద్దోడు చివరకు ఆ బావిని పూడ్చేందుకు సిద్ధమయ్యాడు. బావి పూడ్చేస్తారట అన్న మాట నారాయణయ్య చెవిన పడగానే తనను ఎవరో కాదు, కన్న కొడుకులే బతికుండగానే పూడ్చేస్తున్నంత భయం, అసహ్యం కలిగింది. మొన్న పంపకాల రోజున పెద్దోడు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మా కాలంలో మేము బతకాలంటే నీ మెరంగని ఉంటే కుదరది. యాళ్ళబడితే ఎంతకన్నా తెగియబడుతుంది. మెత్తగా ఉంటే మొత్తిపోతుంది ఈ జమానా. యాళ్ళబడితే ఎంతకన్నా తెగిస్తారు. తల్లి రొమ్మునే తన్నినట్లు తను తాగిన బావినే పూడుస్తారు. ఇదేనా ఈ కాలం వీళ్లకు నేర్పుతున్నది? లోకం తన మీద తనే మట్టి ఓసుకుని పూడ్చుకునే కాలం వచ్చేసినట్లే అని అనిపించింది నారాయణయ్యకు. మరో రోజు తడకల చాటున స్నానం బండ మీద స్నానం చేస్తున్నాడు నారాయణయ్య.
గొడ్డలితో చెట్టు మానుమీద బలంగా కొట్టిన చప్పుడు వినిపించింది. వెంటనే తడిబట్టలతోనే బయటకు వచ్చి చూశాడు. చిన్నోడు నెమలినారను నరుకుతున్నాడు. నారాయణయ్య రోమాలు నిక్కబుడుచుకున్నాయి. ఆవేశం పొంగుకొచ్చింది. ఒరే చిన్నోడా, ఆగు, ఆగురా! నెమలినారను ఎందుకు కొట్టేస్తున్నావురా? అదేమన్నదని నిన్ను? అంటూ తడిబట్టలతోనే చిన్నోడి దగ్గరికి వచ్చి గొడ్డలి లాగేశాడు. చిన్నోడి వాటాకు వచ్చిన స్థలంలో నెమలినార అనే అరుదైన చెట్టు ఉంది. దాని పక్కనే కానుగ చెట్టు ఉంది. కానుగు చెట్టు నీడలో పెరిగిన నెమలినార చెట్టులో ఔషధగుణం రెట్టింపు అవుతుందట. అందుకని రెండింటినీ కలిపి ఒకే పాదులో పెంచాడు నారాయణయ్య. నెమలినార చెట్టు అడవిలో కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. పశువులకు వచ్చే అనేక రోగాలకు నెమలినార ఆకుల కషాయం, రసం దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. అనేక నొప్పులకు, రోగాలకు కూడా సత్వర ఉపశమనాన్ని కలుగజేయటం దాని ప్రత్యేకత. నారాయణయ్య దీనిని అప్పుడప్పుడు మనుషుల వైద్యంలో కూడా వాడతాడు. నెమలినార చివరి లేత కొమ్మలు నెమలిపించపు ఆకారంలో అర్ధచంద్రాకారంగా వంగి ఉంటాయి. ఆ కొమ్మలపై ఆకుల అమరిక నెమలిపించానికి నెమలి కన్నులు అమర్చినట్లుగా ఉంటాయి. ఆ చెట్టుకి నెమలినార అని పేరు పెట్టినవారు గొప్ప కళాత్మక హృదయం, అంతకంటే గొప్ప సౌందర్య దృష్టి కలిగిన వాళ్లై ఉంటారు. ఒరే చిన్నోడా, కనీసం ఈ నెమలినార చెట్టునైనా ఉంచరా? ఇది చాలా మంచి చెట్టురా. ఎసుంటి రోగాన్నైనా గడియల మీద తక్కువ చేస్తుందిరా. దీన్ని చాలా దూరంకెళ్ళి తెచ్చి పెంచినరా. దీన్ని ఇడిసిపెట్టురా బాధగా బతిమిలాడాడు. అయ్యా, నెమలినారా నెమలినారా అంటున్నావు. అగో పెద్దన్న చూడు, తన జాగంతా ఎట్లా సాపు చేసుకున్నాడో. బావి గూడ్పేసిండు, కరివేప చెట్టు, దానిమ్మ చెట్టు ఇవన్నీ కొట్టేసిండు. నువ్వేమో నన్ను చెట్లు కొట్టొద్దంటున్నావు. అదిగాదురా, దానిమ్మ కరివేప యాడంటే ఆడ దొరుకుతాయిరా. కాని ఈ నెమలినార యాడ దొరుకుతుంది? ఇదొక్కటుంటే చాలు, సగం బలం నాకు, ఉంచురా. ఇగో అయ్యా, ఇది ఉంచుతే రేపు పిలగాండ్లు ఈడ తిరుగుతారు. ఏదన్నా కొమ్మ ఇరిగిపడితే ఎట్లా? అదీగాక ఇది నా ఇంటి ముందరనే వస్తున్నది. నడీ దర్వాజలకు ఇంత పెద్ద చెట్లు కనిపిస్తే మంచిగుంటదా? ఇక నువ్వు అది గొట్టకు ఇది గొట్టకు అని అడ్డమస్తే ఎట్లా? మస్తు దొరుకుతాయి ఈసుంటి చెట్లు అని కింద పడిన గొడ్డలి తీసుకుని చెట్టు మీద మరి 4 దెబ్బలు వేశాడు. నారాయణయ్య చెప్తున్న మాటలు విననట్లే నటిస్తూ నెమలినారను నేల కూల్చాడు చిన్నోడు. అన్నేళ్లుగా ఎన్నో మూగజీవాలకు ప్రాణం పోసిన నెమలినార, నారాయణయ్యకు ఎంతో ఇష్టమైన నెమలినార ఫెళఫెళమంటూ నేల కూలింది. ఇక కానుగ చెట్టుదే తరువాయి వంతు. విలవిలలాడిపోయాడు నారాయణయ్య. సాంప్రదాయంగా ఈ చెట్టంతా నిటారుగా నిలబడిన తన విద్య, వైద్యం కూడా నిట్ట నిలువునా కూలిపోయిన భావన ఒళ్ళంతా ఆవహించగా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు నారాయణయ్య. 4 రోజుల్లో అర ఎకరంలో విస్తరించి ఉన్న నారాయణయ్య ఇంటి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎడారి దిబ్బలా మారిపోయిన తన ఇంటి పరిసరాలను చూసిన నారాయణయ్య గుండెల్లో కలుక్కుమంటోంది. ఈ విషయాన్ని ఆ ఊరి ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. గతం మీద ఏమాత్రం అవగాహన, భవిష్యత్తు మీద ఏమాత్రం ప్రణాళిక లేని ఆ ఊరి యువతరం గ్రామీణ క్రికెట్ పోటీలు నిర్వహించడంలో బిజీగా ఉంది. కానీ కొందరు వయోవృద్ధులు మాత్రం బాధపడ్డారు. రాబోయే తరం ఎంతటి సంపదను కోల్పోయిందో వారికి తెలుసు. తమ ఊరికే కాకుండా ఈ లోకానికే పతనం దాపురించిందని జోస్యం చెప్పేశారు. నిజానికి ఇప్పటికీ ఎంతటి మారుమూల కుగ్రామంలోనైనా నారాయణయ్య లాంటి వారు ఒక్కరైనా ఉంటారు. వారు తమ పారంపరిక జ్ఞానంతో మృత్యుముఖంలో ఉన్న ఏ మనిషినైనా, పశువునైనా, ఏ ప్రాణికోటినైనా బతికించగల సమర్థులు. తమకు తెలిసిన చిన్న చిట్కాతో చిటికలో ఉపశమనాన్ని కలిగించగల సాంప్రదాయిక వైద్య విజ్ఞానం వారి సొంతం.
వేల సంవత్సరాల నుంచి కేవలం ముఖవాచ్యంగా కొనసాగుతూ వస్తున్న ఈ అద్భుత సాంప్రదాయిక పరంపరను వారు ఎంతో నిష్టగా ఆచరించి ఇప్పటిదాకా సజీవంగా ఉంచగలిగారు. ఏ గుర్తింపులకు కొలమానాలకు అందని ఘనత వారిది. ఆ ఘనత మెల్లమెల్లగా మాయమైపోతోంది. ఈ సంధికాలం మరెందరూ నారాయణయ్యలను మాయం చేస్తుందో. అర్ధరాత్రి దాటిపోయింది. చాలా రోజులుగా కలత నిద్రపోతున్న నారాయణయ్యకు తలుపు కొడుతున్న శబ్దం వినిపించి లేచి కూర్చున్నాడు. ఓళ్ళురా మీరు? అయ్యా లేచినావే, నేనే చిన్నోణ్ణి. చిన్నోడి గొంతు విన్న నారాయణయ్య లేచి తలుపు తీశాడు. ఏమైందిరా చిన్నోడా, ఇంత రాత్రిపూట వచ్చినావు, ఏమైందిరా? అయ్యా పయ్య సుక్కెద్దు బాగా ఆగమాగం చేస్తున్నదే, ఏమైందో ఏమో. గట్లనా, పోదాం పద చూద్దాం. తండ్రి కొడుకులు కొట్టాలకు వచ్చి టార్చ్ లైట్లో సుక్కెద్దును చూశారు. గూటం మీద అటూ ఇటూ తిరుగుతున్నది. నారాయణయ్యను చూడగానే బాధతో ఒక రకమైన అరుపు అరిచింది. ఆ అరుపు వినగానే నారాయణయ్యకు సగం బాధ తెలిసిపోయింది. వెనుకకు చూశాడు. బాగా పలుచటి పుర్రు వేస్తున్నది. నోటి నుంచి సొల్లు గారుస్తున్నది. కళ్ళ నుంచి నీళ్లు గారుతున్నాయి. ఎన్ని రోజులాయరా మేతా నీళ్లు నడుస్తున్నాయా? నిన్నటిదాకా మంచిగానే ఉండెనే, ఈయాళ్ల మేపతందుకు గా ఆగవతల పడీతులకు కొట్టిచ్చిన, ఏం మేసిందో ఏమో. ఎత్తుగడ్డి మేసే ఆస్తల వడి పాముకూసం మేసినట్లున్నది. చూద్దాం, యువతలకు ఇడ్సుకురా. పయ్య సుక్కెద్దును తెచ్చి వాకిట్లో కట్టేశాడు. అది నిలబడలేక కింద కూలబడింది. నిలువెత్తు దుక్కిటెద్దు అర్ధరాత్రిపూట అలా కూలేసరికి చిన్నోడు లోపల లోపల కూలిపోయాడు. ఎద్దు నేలమీద అటూ ఇటూ దొర్లుతున్నది. చిన్నోడి మనసు అతలాకుతలం అయిపోతున్నది. నారాయణయ్య ఇంట్లోకి వెళ్ళి ఏదో పొడి తీసుకువచ్చాడు. నీళ్లలో కలిపి వెదురుగొట్టంతో తాగించాడు. బీరకాయ పీచుతో ఎద్దు మూపు మీద తడుతూ ఉండమని చిన్నోడిని పురమాయించాడు. అప్పుడే తెల్లవారు వస్తున్నది. ఈ రోగంకు నెమలినార ఆకు బాగా గుణమిస్తుండే. 4 పూటలు కషాయం దాపితే ఎద్దు ఎప్పటోళ్ళ లేసి నిలబడుతుండే. ఇప్పుడెట్లా? అదొక్క సెట్టు ఉంచమంటే ఉంచకపోతీవిరా చిన్నోడా, బాధతో అన్నాడు నారాయణయ్య. ఈ అలికిడికి లేచి వచ్చిన పెద్దోడు కూడా పరిస్థితి చూశాడు. ఇప్పుడు అనుకుంటే ఏం ఫాయిదా, అయింది అయిపోయింది గాని ఇప్పుడు ఎద్దు ఫాణంకే డోకా ఉన్నది గదా అన్నాడు పెద్దోడు. ఎట్లన్నా చెయ్యే అయ్యా, మా నలుగురి ప్రాణాలు ఆ ఎడ్ల మీదనే పెట్టుకుని బతుకుతున్నాం. ఇవి దున్నాలా, మేం పండియాలా? దానికేమన్నా అయితే నా పెండ్లాం పోరగాండ్ల గతేమవుతుంది? సిన్నోడి కండ్లల్లా నీళ్లు తిరిగినాయి. సాలు పొడవునా తిండి గింజల కోసం భూమి తల్లిని దుక్కిటెడ్లను నమ్ముకున్నవాడికి అవి రెండూ తన ప్రాణంతో సమానం. చిన్నోడి బాధ చూసి పెద్దోడు అనునయించాడు. ఏంటికి నారాజవుతావురా, ఇప్పుడేమైందని? రాజుల గూడెం గుట్టదడక పక్కకు జింకల బొర్రె దగ్గర నెమలినార చెట్లు ఉండే, పోయి తీసుకొస్తే అయిపాయా. ఏమంటవే అయ్యా? అది శనొద్దుల కిందటి మాట, ఇప్పుడున్నదో పోయిందో. అయినా పోయి రాండ్రి, అంతకంటే వేరే తరీకల భరోసా లేదు. నేనే పోయి ఆస్తనే అయ్యా, నేను నెమలినార తెచ్చేదాకా ఎట్లన్నా దీన్ని చూస్తూ ఉండు అన్నాడు చిన్నోడు. పోగాని కొంచెం సద్దన్నం గట్టుకొని పో, సానా దూరం ఉన్నది. అప్పటిదాకా దీనికి గోరెచ్చటి బెల్లం నీళ్లు దాపుండ్రి అన్నాడు నారాయణయ్య. ఆగమేఘాల మీద రాజుల గూడెం చేరుకున్న చిన్నోడు అక్కడి గూడెం వాసులను నెమలినార గురించి అడిగాడు. వారు తెలియదన్నారు. చిన్నోడు వెంటనే గుట్టపక్క నుంచి జింకల ఒర్రెలోయలోకి దిగిపోయాడు. ఒర్రెగట్టుకు పచ్చని చెట్లు చాలా కనిపిస్తున్నాయి, కానీ నెమలినార చెట్లు కనిపించడం లేదు. చిన్నోడికి నెమలినార చెట్టు బాగా తెలుసు. చిన్నప్పటి నుండి దాని నీడలోనే కదా చిన్నోడు ఆడుకున్నది. పెరిగి మనిషిగా మారింది ఆ చెట్టు నీడలోనే.
చిన్నప్పటినుంచి నీడనిచ్చిన చెట్టును నిర్దాక్షిణ్యంగా నరికివేశాడు ఈ మనిషే. ఒర్రెకు దూరంగా 2 పచ్చని చెట్లు జంటగా కనిపిస్తున్నాయి. అవి నెమలినార కావచ్చేమో. చిన్నోడు వేగంగా వాటివైపు పరిగెత్తాడు. అవి నెమలినార చెట్లు అయితే వెంటనే ఆకు దూసుకుని సంచి నిండా నింపుకుని ఇంటికి దారి పట్టాలి. పయ్య సుక్కెద్దు ఎట్లున్నదో ఏమో. చిన్నోడు చెట్ల దగ్గరగా వచ్చాడు. నెమలినార, నెమలినారనే. అవును, అదే. అదేనా? అవునా? కదా? కాదు, నెమలినార కానే కాదు. చిన్నోడి ఒంట్లో రక్తమంతా ఆవిరైనట్లయి అనిపించింది. అవి 2 తెల్లమద్ది చెట్లు. దూరం నుంచి చూస్తే నెమలినార మొరంగానే అనిపిస్తాయి. అదిగో మరొక పచ్చని చెట్టు. ఇది కావచ్చా? ఏమో, ఇక్కడైతే నెమలినార ఉన్నదని చెప్పాడు పెద్దోడు. పచ్చగా కనిపించిన చెట్టు నల్లా చూస్తూ నడుస్తూ చాలా దూరమే వెళ్ళిపోయాడు చిన్నోడు. ఏ పచ్చని చెట్టును చూసినా నెమలినార చెట్టే అని భ్రమపడుతున్నాడు. ఒక చెట్టు కింద కూలబడిపోయాడు చిన్నోడు. తెచ్చిన చద్దన్నం మూట అట్టగట్టుకుపోయింది. బోరుబొంగలోని నీళ్లు మాత్రం త్రాగుతున్నాడు. పయ్య సుక్కెద్దు గండ్లల్లా కనిపిస్తున్నది. దానికి ఏమన్నా అయితే తన బతుకెట్లా? మొన్ననే మరికొంత భూమి కౌలుకు తీసుకుని అప్పు చేసి డబ్బులు చెల్లించాడు. ఈసారి బాగా పండిస్తానన్న ఆశతో ఉన్నాడు చిన్నోడు. కానీ చేయి విరిగినంత పని అయింది. ఇప్పుడు మరో ఎద్దు కొనాలంటే మాటలా? నెమలినార కొట్టేసిన తన చేతుల్ని నరికేసుకోవాలన్నంత కోపం వచ్చింది చిన్నోడికి. నిరాశగా ఇంటిదారి పట్టాడు. మసక చీకటి పడబోతుండగా అలసిసొలసి ఇంటికి చేరాడు చిన్నోడు. చిన్నోడి శరీరపు వాసనను, అడుగుల కదలికలను దూరం నుంచే గుర్తుపట్టిన పయ్య సుక్కెద్దు ఉలిక్కిపడి లేచి కష్టం మీద నిలబడింది. నెమలినార దొరికిందా అని సుక్కెద్దు తన చూపులతోనే అడిగినట్లనిపించింది. దాని కళ్ళల్లో నుంచి నీళ్లు ఇంకా కారుతూనే ఉన్నాయి. చిన్నోడి గుండెల్లో కిలికినట్లనిపించింది. అచ్చేసినావురా చిన్నోడా, దొరికిందావురా నెమలినారా? ఆతృతగా అడిగాడు నారాయణయ్య. అయ్యా, దొరకలేదే. అడివంతా తిరిగినా యాడ దొరకలేదు. అయ్యో, దొరకలేదా? చూద్దాం మరి, ఇక దాని కిస్మతి ఎట్లయితే గట్లయితది. ఆ మాట విన్న చిన్నోడు అక్కడే ఉన్న బండిగారెకు ఆనుకుని కూలబడిపోయాడు. పయ్య సుక్కెద్దు కూడా ఆశ వదులుకుని నిరాశగా చిన్నోడి వైపు చూస్తున్నది. చిన్నోడికి తను కూర్చున్న చోటి నుంచి నెమలినార కొట్టేసిన స్థలం బోసిగా కనిపిస్తోంది. ఏ పోసమ్మ తల్లో తన తప్పు మన్నించి తనపై దయచూపి నెమలినారను మళ్లీ ఎప్పటిలా పుట్టిస్తే ఎంత మంచిగా అంటుండే. చిన్నోడు చివరిగా తనకు తెలిసిన దేవతలందర్నీ ప్రార్థిస్తున్నాడు. కాని అంతటి మహిమ జరిగే కాలమా ఇది? తన పాపిష్టి చేతులతోనే కొట్టేశాడు. కొమ్మలు కొమ్మలుగా చిలిగి పొయ్యిలో పెట్టేశాడు. అక్కడే ఇంకా మిగిలిన 4 మోపుల కట్టెలు పడి ఉన్నాయి. మసక చీకట్లో నెమలినార ఎండిన కట్టెల మోపు విషపు సర్పాలను కట్టగట్టిపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఆ మోపులను రేపు అవతల పారెయ్యాలి. కట్టెల మోపుల చాటుకు ఏదో ఆకుపచ్చగా కనిపించింది చిన్నోడికి. మసక చీకట్లో అదేమిటో తెలవడం లేదు. కళ్ళు నులుముకొని చూస్తే నెమలినార ఆకుల్లా కనిపించాయి. పొద్దుట్నుంచి నెమలినారను కళ్ళల్లో పెట్టుకుని వెదికినందుకేమో ఏది చూసినా నెమలినారలా కనిపిస్తున్నది అని తన భ్రమను తానే తిట్టుకున్నాడు. కాని పరీక్షగా చూస్తే అది భ్రమ కాదని అనిపించింది. పరుగున వెళ్ళి దగ్గర నుంచి చూశాడు చిన్నోడు. అది నెమలినార లేత కాడ, దాని చివరన ఆకుపచ్చని ఆకుల గుత్తి. కట్టెల మోపులను అటూ ఇటూ జరిపేసి చూశాడు చిన్నోడు. తను నరికివేసిన మాను పక్కల నుంచి పొడుచుకు వచ్చిన మరి 2 లేత కాడలు, వాటి చివరన నవనవలాడుతోన్న లేత చిగురుటాకులు. సమాధి అయిపోయిందనుకున్న సాంప్రదాయ వైద్య విద్య నేలను చీల్చుకుని పైకి వచ్చిన వేళ అది. అయ్యా, అయ్యోయ్, జల్దిరా జల్దిరా, నెమలినారా నెమలినారా! చిన్నోడి అరుపులకు
నారాయణయ్యతో సహా అందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యా, నెమలినార ఉన్నదే, అయ్యా బతికే ఉన్నదే, ఇగో చూడు ఎట్లా ఇగురేసిందో. చిన్నోడి సంతోషం పట్టరాకుండా ఉంది. నారాయణయ్య సంభ్రమంగా వచ్చి చూశాడు. చాలురా చిన్నోడా, ఇక నీ సుక్కెద్దు బతికిందనుకో. నెమలినార చావలేదు, బతికే ఉంది ఆర్తితో అన్నాడు నారాయణయ్య. నిజమే, నెమలినార చావలేదు. ఎవరో ఒకరు నరికేసినా ఎప్పుడో ఒకప్పుడు భూమిని చీల్చుకుని పైకి పొడుచుకుని వస్తూనే ఉంది, వస్తూనే ఉంటుంది. ఎవరో ఒక నారాయణయ్య తన చేదబావిలోంచి నీళ్లు పోసి దానిని పెంచి పెద్ద చేస్తూనే ఉంటాడు. అదండి ఈనాటి కథ. శ్రీ బి మురళీధర్ గారి కథ నెమలినార. కథకు ముందు చెప్పినట్లుగా ఈ కథా సంకలనంలో 3 వ్యాసాలు రచయిత చాలా చక్కగా పొందుపరిచారు. వాటిని పుస్తకంలో ఉన్న క్రమంలో కాకుండా రివర్స్ క్రమంలో చదివి వినిపిస్తాను మీకు. ముందుగా నా సాహితీ నేపథ్యం అని 2012 లేదా 2016లో రాసుకున్న వ్యాసం. నా సాహితీ నేపథ్యం. నేను రాసిన కథల నేపథ్యాల గురించి చెప్పుకునే ముందు నా సాహితీ నేపథ్యం గురించి కూడా కొంత చెప్పుకోవాలి. కాలేజీ చదువు కోసం ఊళ్ళోంచి జిల్లా కేంద్రానికి వచ్చిన తరువాత ఆనాటి అత్యుత్తమ తెలుగు ఉపన్యాసకుల పాఠాలను వినడం, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అనేక దిన వార మాసపత్రికలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలవి అందుబాటులో ఉండడం, వాటిని చదవడం వలన నా అవగాహన విస్తృతి పెరిగింది. కేవలం విపరీతంగా చదవడం వలన ఎంత అవగాహన వచ్చినా, భాష మీద ఎంత పట్టు ఉన్నా, ఒక కవితనో కథనో స్వయంగా సృష్టించాలంటే సృజనాత్మకత అవసరం. ఈ సృజనాత్మకత పుట్టుకతో వచ్చేదే తప్ప ఎవరో నేర్పించినంత మాత్రాన, ఎవరినో విన్నంత మాత్రాన వచ్చేది కాదని నాకు స్పష్టమైంది. అది కేవలం వ్యక్తిగత ప్రతిభనే. కాకపోతే నాలాంటి వాడికి భాష మీద పట్టు లేకపోయినా, సాహితీ వాతావరణము పెద్దగా లేకపోయినా, సాహిత్యం వైపు దృష్టి మరలడం అన్నది నా జీవితంలో ఒక మంచి మలుపు. బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడు కాలేజీ స్థాయి వ్యాసరచన పోటీలో నెగ్గి మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు 1975లో కళాశాల ప్రతినిధిగా హాజరైనప్పుడు కలిగిన అపారమైన అనుభవాలు, అనుభూతుల ఫలితంగా తెలుగు భాష గురించి, తెలుగు సాహిత్యం గురించి మరింత అవగాహన, ఆసక్తి ఏర్పడినాయి. చిన్న చిన్న కవితలు రాస్తూ పత్రికలకు పంపిస్తూ అవి అచ్చులో చూసుకుని, ముఖ్యంగా కవిత కింద నా పేరు చూసుకుని మురిసిపోవడం వరకు కొంతకాలం నడిచింది. ఆనాటి మేటి సాహిత్య మాసపత్రిక భారతిలో 1980-82లలో నావి 4 కవితలు ప్రచురింపబడటంతో కొంత సీరియస్నెస్ వచ్చింది. తెలుగు కవిత, కథ, నవలా సాహిత్యాన్ని అవపోసన పట్టేస్తున్న క్రమంలో రావిశాస్త్రి, బీనాదేవి, మునిమాణిక్యం, ముళ్లపూడి, భరాగో, కొడవటిగంటి వాళ్ల రచనలు ఒకవైపు, పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న మహిళా రచయితుల నవలలు ఒకవైపు, కిరాయికి దొరికే డిటెక్టివ్ నవలలు మరోవైపు చదవడం ఒక వ్యసనంలా మారిపోయినప్పుడు పరిణామక్రమంలో మంచి పాఠకుడు రచయితగా ఎదుగుతాడన్నది నా పట్ల మాత్రం నిజమైంది. 1987లో విపుల 100వ సంచిక కథల పోటీ నాకు ఒక సవాలు విసిరినట్లుగా అనిపించింది. విపులకు నేను మొదటి నుండే క్రమం తప్పని పాఠకుడిని. వివిధ భాషల్లోని ప్రఖ్యాత రచయితల అనువాద కథలు చదవడం వలన కూడా కథ శైలి, శిల్పం మీద కొంత అవగాహన
పెరిగింది. నా స్వీయ అనుభవాలకు కాల్పనికతను, నాటకీయతను జోడించి నా మొదటి కథను రాస్తే దానికి కన్సులేషన్ బహుమతి వచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించినట్లనిపించి ఇక అడపాదడపా రాస్తున్నాను. 1995 ఆంధ్రప్రభ దీపావళి నవలల పోటీలలో నా నవల నిరుడు కురిసిన కలకు మొదటి బహుమతి వచ్చింది. నవల 14 వారాల పాటు సీరియల్గా వచ్చింది. 2002లో పుస్తకంగా వేశాను. కాపీలన్నీ అయిపోవడంతో ఈ తరం పాఠకులకు అందుబాటులోకి తేవాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ గ్రామీణ జీవన సాంస్కృతిక వైభవపు మెరుపులను మరికొన్నింటిని జోడించి ప్రచురించాను. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి గ్రామ స్వరాజ్యాన్ని కాంక్షించే అరుదైన రచనగా ఇండియా టుడే ప్రశంసించింది. సాహితీ ప్రియులందరూ నిరుడు కురిసిన కలను కొని చదువుతారని ఆశిస్తాను. ఇప్పుడు మీరు చదవబోయే కథల్లో చాలా కథలు చాలా కాలం కిందట రాసినవి. అవి ప్రచురింపబడిన తర్వాత ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, రచయితలు, విమర్శకులు, పాఠకుల విశేష స్పందనలు, వాటన్నింటిలో ఆసక్తికరమైన కొన్నింటిని పాఠకులతో పంచుకోవాలనిపించి ప్రతి కథకు కథా నేపథ్యం రాస్తున్నాను. ఒక వాస్తవ సంఘటన ఆధారంగా కథ రాయడానికి రచయిత ఎంత ఘర్షణ పడతాడు, అందులో రచయిత సృజనాత్మకత ఎంత అనే విషయాలను పాఠకులు బేరీజు వేయడానికి, కథని మరింత ఆసక్తికరంగా చదవడానికి ఈ కథా నేపథ్యాలు ఉపయోగపడతాయని ఆశిస్తాను. 10 మార్చ్ 2016 అని ఈ మొదటి వ్యాసం అయితే, రెండో వ్యాసం నేను అనే వ్యాసం. ఆ వ్యాసం కూడా అదే తారీఖు అంటే 10 మార్చి 2016లో మురళీధర్ గారు రాశారు. అది రాస్తూ, సాహిత్యం సజీవంగా ఉండాలని ఆశించే వారిలో ఒకడిని. సజీవ సాహిత్యానికి మాత్రమే శాశ్వత ప్రయోజనం ఉంటుంది. సజీవ లక్షణాలతో కూడిన సృజనాత్మకత సాహిత్యం నిత్యం క్రియాశీలకంగా కూడా ఉంటుంది. ఆ క్రియాశీలత లక్ష్యరహితంగా చలిస్తున్న సమాజ గతిని తప్పకుండా సరియైన దిశవైపు మళ్లించగలుగుతుంది. చదివిన చదువుల కన్నా చదివిన సాహిత్యం ఒక మనిషి జీవితం అర్థవంతం, సారవంతం కావడానికి తోడ్పడుతుంది. తన బ్రతుకుని మరింత స్పష్టతతో జీవించడానికి ఒక చూపునిస్తుంది. ముందుగా వ్యక్తులకు స్పష్టత ఏర్పడితే సమాజానికి ఒక స్పష్టత వస్తుంది. సాహిత్యమంటే పదాల గారడీలు, మాటల చమత్కారాలు కాదు. వాక్యాలని సంక్లిష్టపరచడం, భావాలను ప్రహేళికల్లా కూర్చడం అంతకన్నా కాదు. రోజురోజుకు పతనం వైపు వేగంగా పరిగెడుతున్న ఆధునిక జీవనంలో దిగజారిపోతున్న నైతిక ప్రమాణాలని, సున్నితమైన మానవ సంబంధాలని తిరిగి మెరుగుపరిచే సామాజిక బాధ్యతను వహించేది సాహిత్యం. ఖచ్చితంగా సాహిత్యానికి సమాజాన్ని మార్పు వైపుకు నడిపించగల ప్రబలమైన శక్తి ఉంది. కానీ సమాజమే తన అస్తిత్వాన్ని కోల్పోతూ క్రమంగా సమూహాలుగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో సార్వజనీనమైన సాహిత్యము వివిధ సమూహాల పేర్లతో విభజింపబడుతున్నప్పుడు సాహిత్యం ఎవరిని ఎంతవరకు ప్రభావితం చేయగలదో కాలమే నిర్ణయించాలి. నగర సంస్కృతిని కప్పుకుంటున్న ఆధునిక సమాజం క్రమేణా మరింత ఆధునికంగా వికృతమవుతూ తన చుట్టూ ఉన్న నిష్కల్మష పల్లె సంస్కృతిని కూడా వికృతపరుస్తూ పతనం వైపుకు బలంగా లాగేస్తూ ఉంది. ఈ స్థితిలో సమూహాలుగా మిగులుతున్న సమాజాన్ని రాత్రికి రాత్రే సంస్కరించడానికి గాకపోయినా తనని తాను సరిదిద్దుకునే దిశగా సమాజపు ఆలోచనలను ప్రేరేపించగలిగే శక్తి కథకి ఉందని నా అభిప్రాయం. మంచి కథలో సమాజానికి తన ప్రతిబింబం కనిపిస్తుంది. అప్పుడు అదెంత వికృతంగా ఉందో తెలుస్తుంది. ఎక్కడ చికిత్స చేసుకోవాలో కూడా తెలుస్తుంది. నా కథల విషయానికి వస్తే, నా కథల్లోని మనుషులు నాకు చిరపరిచితులు. వారి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వ్యధలే కాకుండా వారి అరుదైన జీవన నైపుణ్యాలు, అద్భుతమైన సౌందర్య దృష్టి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవితాన్ని ప్రశాంతంగా జీవించే స్థితప్రజ్ఞత కూడా నాకు చిరపరిచితాలే. పల్లెవాసుల జీవితాల్లోని మానవీయ కోణాలని, సహజ మానవ ప్రవర్తనలని, నిరాడంబర కల్పనా చాతుర్యాలని దగ్గరుండి చూసినప్పుడు
కొన్నిసార్లు వాటితో మమేకమైపోయినప్పుడు కలిగిన స్పందనలే నా కథలు. నిజానికి ఇవి ముగింపులేని కథలు. కాగితం మీద నేను వారి కథలను ముగించినా కాలం పుస్తకంలో వారి జీవితాల కథలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఆధునిక సాహిత్యపు 6వ ప్రాణమైన కథా ప్రక్రియ పరిణామక్రమంలో శైలి, శిల్పం, విషయం, భాష లాంటి అంశాల్లో ఎన్నో ప్రయోగాత్మక మార్పులు చెందుతున్న నేపథ్యంలో నా కథల్లో శైలి, శిల్పం, ఎత్తుగడ, ముగింపు లాంటివి ఏ మేరకు సాహితీ విలువలని కలిగి ఉన్నాయో, ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయో, ఏ స్థాయిలో లేవో కూడా నాకు పెద్దగా తెలియదు. నేను చెప్పదలుచుకున్న విషయానికి సంబంధించి పాత్రల పరిధి మేరకే సంభాషణలో, సంవాదాలు రాస్తాను తప్ప శిల్పం లోపించకూడదని, శైలి కొత్తగా ఉండాలని, పాత్రల స్థాయికి మించిన సంభాషణలను, లౌక్యాన్ని రాయలేను. కొన్ని మానవీయమైన వాక్యాలు, దృశ్యాలు మాత్రం కథకు అన్నీ తామై నిలబడతాయని మాత్రం తెలుసు. 1987లో మొదటి కథ అడవి పువ్వు రాసినప్పటి నుండి ఇప్పటిదాకా, అంటే దాదాపు 28 సంవత్సరాలుగా 18 కథలు మాత్రమే రాయడం నాకు తీవ్ర అసంతృప్తిగా ఉంది. కానీ రాసిన వాటికి తగిన గుర్తింపు 11 బహుమతులు కాకుండా లభించడం ఎంతో సంతృప్తిగా ఉంది. అంతేకాకుండా ప్రముఖ రచయితలు, విమర్శకులు, పాఠకులు 15-20 సంవత్సరాల క్రిందట నా కథలను చదివి ఇప్పటిదాకా గుర్తుపెట్టుకుని వివిధ సందర్భాలలో నేను కలిసినప్పుడు కథలోని విషయాన్ని, వాక్యాలని పొల్లుపోకుండా ప్రస్తావించి ప్రశంసించడం వలన మరింత సంతృప్తిగా ఉంది. కథ పాఠకుడిని వేటాడాలని కాదు, యథాలాపంగా విమర్శకులు, సమీక్షకులు అంటూ ఉంటే నాకప్పుడు తెలియలేదు. కానీ నా కథలు కొందరిని వారి జీవితకాలం వెంటాడుతున్నాయని తెలిసినప్పుడు నా కథలకు సార్థకత లభించిందనిపించింది. ఈ విషయాలన్నీ ఆయా కథా నేపథ్యాలలో అక్కడక్కడా వివరించాను. కాలం చెల్లిపోయే కథల ప్రయోజనం అంతంత మాత్రమే. అయితే కాలం చెల్లిపోని మంచి కథల ప్రయోజనానికి పరిమితులున్నాయి. కాలం చెల్లిపోని కథ రాయడం కోసం నన్ను నేను ఎంతో కాలం, అంటే కొన్నిసార్లు సంవత్సరాలుగా కూడా సంఘర్షించుకోవలసి రావడం మూలాన చాలా తక్కువ కథలే రాయగలిగాను. నా కథలో నేను చెప్పదలుచుకున్న విషయం నాకు ముందుగా స్పష్టపడనంతవరకు నేను కథ రాయలేను. ప్రపంచంలోని ఏ అత్యుత్తమ ప్రాచీన నాగరికతకు తీసిపోని ఆదిలాబాద్ జిల్లాలోని విభిన్న జాతుల గ్రామీణ ప్రాంత ప్రజల స్వీయ క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని, వారసత్వ సంపదగా సంక్రమించి అంతరించిపోవడానికి అంచున ఉన్న అద్భుతమైన సాంస్కృతిక వైభవాన్ని నా రచనల ద్వారా బయటి ప్రపంచానికి పరిచయం చేయడం నా మొదటి లక్ష్యంగా భావిస్తాను. మానవ సంబంధాల క్షీణతను తగ్గించే మానవీయమైన రచనలు చేయడం నా తర్వాతి లక్ష్యం. తెలంగాణ భాష, యాస తీవ్ర నిరాదరణకు గురవుతున్న రోజుల్లోనే అచ్చ తెలంగాణ భాష, నా సొంత భాష, మా ఆదిలాబాద్ మాండలికంలో రాసిన నా కథలకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు స్వంత రాష్ట్రంలో మరింత ఆదరణ లభిస్తుందని ఆశిస్తాను. నా రచనలపై విజ్ఞులైన పాఠకుల, సద్విమర్శకుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలు నాకెప్పుడూ శిరోధార్యమే. వాటికై ఎదురుచూస్తాను. బి. మురళీధర్, 10 మార్చ్ 2016. ఇక మూడవది, అనగా గత 3-4 నెలల క్రితం 27 మార్చ్ 2026లో రాసిన మళ్ళీ నేనే వ్యాసం. అవును, మళ్ళీ నేనే. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత నెమలినార కథా సంకలనం ద్వితీయ ముద్రణ ఇది. 2016లో వేసిన 1000 ప్రతుల్లో ఇప్పుడు కేవలం 10ల సంఖ్యలో మాత్రమే పుస్తకాలు మిగిలినందున ఇంకా ఈ కథలకు కాలదోషం పట్టకుండా ఇప్పటికీ కొత్తగానే ఉన్నాయని చాలామంది సాహితీవేత్తలు అభిప్రాయపడినందువలన కనీసం మరో 10 ఏళ్ల వరకైనా పాఠకులు అనే వర్గం కొందరైనా మిగిలిపోయి ఉంటే వారు ఖచ్చితంగా చదువుతారనే నమ్మకంతో ఈ ద్వితీయ ముద్రణ వేస్తున్నాను.
మొదట 2016లో నెమలినార కథా సంకలనం ప్రచురించినప్పుడు తెలుగు సాహిత్య రంగంలో ఎంతో పేరున్న రచయితల సమక్షంలో కథా సాహితీ సంపాదకులు వాసిరెడ్డి నవీన్ గారు ఆదిలాబాద్లో 23 అక్టోబర్ 2016ను ఆవిష్కరించారు. 2005లో తానా, అమెరికా వారు నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన నెమలినార కథ మొదట 20 జూలై 2005లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది. 2006 సంవత్సరం వట్టికోట ఆళ్వార్ స్వామి స్మారక కథా పురస్కారం కోసం ఉత్తమ తెలంగాణ కథగా ఎంపికైంది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన పురస్కార ప్రదాన సభలో నిర్వాహకులు ఒక్క నెమలినార కథనే చిన్న బుక్లెట్గా 200 కాపీలు ప్రచురించి ఆనాటి సభలోని వారందరికీ అందించారు. పర్యావరణ కథల సంకలనం కథావరణంలో కూడా ఈ కథ ప్రచురింపబడింది. ప్రముఖ రచయిత్రి, అనువాదకులు డాక్టర్ టి.సి. వసంత గారు ఈ కథను మోర్ పంకీ పేడ్ పేరుతో హిందీలోకి అనువదించగా, ప్రొఫెసర్ కంచన్ జత్కర్ గారు మరాఠీలోనికి అనువదించారు. హిందీ అనువాదం ఢిల్లీ నుండి వెలువడే యుద్ధరథ్ ఆమ్ ఆద్మీ అనే త్రైమాసిక పత్రికలోనూ, మరాఠీ అనువాదం పూణే నుండి వెలువడే పంచధార త్రైమాసికలోనూ ప్రచురింపబడింది. తెలంగాణ సాహిత్య అకాడమీ వారు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే 100 కథలను ఎంపిక చేసి హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రచురించిన అస్తిత్వ త్రిభాషా కథల సంకలనంలో నెమలినారకు స్థానం దక్కింది. ఇంగ్లీష్లోనికి ప్రముఖ రచయిత, ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్ శ్రీ కెవి గోపాలం గారు చేశారు. ఇటీవల మరో ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అరుణన్ చెన్నై గారు ఈ కథను తమిళంలోనికి అనువదించారు. ఇలా నెమలినార కథ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఇక నెమలినార కథ పేరుతో 18 కథలతో ఈ కథా సంకలనం 2016లో ప్రచురించగా, 2017లో వరంగల్ సహృదయ సాహితీ సంస్థ వారి ప్రతిష్టాత్మకమైన వద్దిరాజు సోదరుల స్మారక కథా పురస్కారం ప్రకటించారు. తర్వాత 2019లో తెలుగు విశ్వవిద్యాలయం వారి కథా పురస్కారం కూడా లభించింది. తర్వాత 2024లో తెలంగాణ సరస్వత పరిషత్తు వారు నా రచనలన్నింటికీ కలిపి వరిష్ఠ పురస్కారంతో నన్ను సత్కరించారు. నా కథలన్నీ ఎంతో పరిశీలనాత్మకంగా చదివిన డాక్టర్ టి.సి. వసంత గారు ఎంతో ప్రభావితమై వీటన్నింటినీ హిందీ పాఠకులకు అందించవలసిందే అంటూ ఎంతో కష్టమైన కథలపై ఇష్టంతో మోర్ పంకీ పేడ్ పేరుతో 20 కథలను హిందీలోనికి అనువదించారు. హిందీ సంకలనం యొక్క ముఖచిత్రం కూడా ఎంతో అర్థవంతంగా స్వయంగా వారే రూపొందించారు. మోర్ పంకీ పేడ్ 14 జూన్ 2025న రవీంద్రభారతి హైదరాబాద్లో హిందీ సాహిత్య ఉద్దండుల మధ్య ఆవిష్కరింపబడింది. ఇటీవల తెన్నేరు విజయవాడ వాస్తవ్యులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు, వారి సతీమణి శ్రీమతి దేవినేని జయశ్రీ గారుల పరిచయ భాగ్యం కలిగింది. వారు గొప్ప సాహిత్యాభిమానులు. మంచి పుస్తకాలు ఎక్కడున్నా తెప్పించుకొని చదివి బాగా నచ్చితే వాటిని వేల ప్రతులు తమ స్వంత ఖర్చులతో ముద్రించి వారి మిత్రులకు, ఎన్నో విద్యాసంస్థలకు ఉచితంగా పంపిస్తారు. వారి మాతృమూర్తి దేవినేని సీతారామమ్మ పేరిట ఫౌండేషన్ స్థాపించి ఇప్పటిదాకా 40 పుస్తకాలను, వేల ప్రతులను ముద్రించి పంచినారు. ఇప్పుడు నా నెమలినార వంతు వచ్చింది. దీనిలోని కథలన్నీ ఈ తరం వారే కాకుండా భావితరాల వారు కూడా చదవాలని వారి స్వంత ఖర్చుతో 500 ప్రతులను ప్రచురిస్తున్నారు. వాటి పంపిణీ బాధ్యత కూడా వారే తీసుకున్నారు. వారి సాహితీ సేవ మాటలకందనిది. వారికి అనేకానేక కృతజ్ఞతలు. సహృదయులైన పాఠకుల సద్విమర్శలు, సూచనలు, సలహాలు నేనెప్పుడూ విలువైనవిగా భావిస్తాను. బి. మురళీధర్, 27 మార్చ్ 2026, ఆదిలాబాద్. అదండి ఈనాటి కథాకమామిషు. ఈ కథను, కథా రచయితను పరిచయం చేసిన నటులు, మిత్రులు శ్రీ కిషోర్ దాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఇంత మంచి ఇతివృత్తపు పల్లెజనుల విద్యా వివేకాలకు అద్దం పట్టే ఉత్తమ కథను రాసి అనేకుల ప్రశంసలను అందుకుని బహుమతులను ఆర్జించిన కథారచయిత శ్రీ బి. మురళీధర్ గారికి కథాభారతి శ్రోతల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.